చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున పేరు శుభాలు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటుంది. ఏ స్నేహితుడంట? నిజమైన స్నేహితుడు. ఎలా ప్రేమిస్తాడంట? విడవక ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావు నిజంగా దేవుణ్ణి? ఆలోచించే ఒకసారి, హృదయాన్ని తెరువు. దేవుడు మాటలు వినటానికి ఆశపడు. 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. ఎక్కువ మంది స్నేహితులు చెడిపోతారండి. నేను రాయలేదండి, బైబిల్ రాస్తాను. బైబిల్ అలాంటి వాళ్ళని కూడా చూపిస్తా. దేవుడు చిత్తమైతే నీకు అలాంటి వాళ్ళని కూడా నేను చూపిస్తాను. అలాగే 16వ అధ్యాయంలో 28వ వచనానికి వస్తున్నాను. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. దేవుని యొక్క ప్రేమలో నీ స్నేహితుల్లో మూర్ఖులు ఉన్నారేమో. ఏం పుట్టిస్తాడు వాడు? తగాదాలు పెడతాడు. బైబిల్ చెప్తుంది మూర్ఖుడు వాడు ఎవరు? మూర్ఖుడు. కలహము పుట్టించును, కొండెగాడు వాడు మిత్రభేదం చేస్తాడు, అంటే స్నేహాన్ని చెడగొడతాడు. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు కదా మనకి, ఉండరా? ఉంటారు. నేను నీ గురించి నిజం చెప్పాను అనుకో పక్కన వాళ్ళకి, ఇక నాకు స్నేహం కుదరదు నీతో. ఎందుకంటే అమ్మో ఆయనతో మనం మాట్లాడామనుకో మన గుడ్డంతా చెబుతాడు ఆయన. భయం. అంటే పాపం చేసే స్నేహితులు, మోసం చేసే స్నేహితులు, అబద్ధం ఆడే స్నేహితులు, అక్రమం చేసే స్నేహితులు, దొంగతనం చేసే స్నేహితులు కలుసుకుంటారట. కానీ ఒకడు నిజాయితీగా ఉండి ఒకళ్ళు నిజాయితీ లేకపోతే వాళ్ళ స్నేహబంధము ఈ లోకంలో దూరంగా ఉంటుంది. గమనించవలసిందిగా కోరతాం. కాబట్టి 17వ అధ్యాయంలోనే 9వ వచనానికి వెళదాం ప్రియులారా. 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదించి. నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, మంచిది. మళ్ళా పాపం అనేది చేయకూడదు. లేదు మళ్ళా చేసావనుకో, దేవుడు ఎలాగైతే నిర్గమాకాండంలో ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనకేం లేదులే హ్యాపీ అని అనుకున్నారా? మళ్ళా దెబ్బ కొట్టలేదా? ఎందుకని? దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళారు. తప్పు చేశారు, మారారు, ఇక మళ్ళీ తప్పు చేయకూడదు. అర్థమవుతుందా? మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ దెబ్బ కొడతానే ఉంటాడు దేవుడు. ఇప్పటికి కూడా ఇశ్రాయేలుకి దేవుడు దెబ్బ కొట్టే ఉన్నాడు. ఇంతవరకు వాళ్ళకి ఏం లేదండి, మందిరం లేదు, ప్రార్థనలు లేవు. మరి ఇప్పుడు యుద్ధం వచ్చిన దగ్గర నుంచి, సంవత్సరం నుంచి అసలు ప్రార్థనలే లేవు వాళ్ళకి. అంటే ప్రార్థన చేసుకునే గుంపు మీద బాంబు వేస్తే అనేక మంది చచ్చిపోతారు. అసలే వాళ్ళు ఉంది 90 లక్షలే, యూదులు ఉంది మొత్తం 90 లక్షలే, 1 కోటి కూడా లేరు, చాలా తక్కువ జనాభా వాళ్ళది. ప్రియులరా, ఆ క్రౌడ్లో ఒక బాంబు వేస్తే చాలు చచ్చిపోతారు, కనీసం ఒక 50,000 మంది, 1,00,000 మంది. అందుకని వాళ్ళు మందిరం లేదు ఈ రోజున, రాళ్ళకి మొక్కుతూ ఉన్నారు. అది నేను తప్పు అని చెప్పేసి ఇశ్రాయేల్ దేశంలో కూడా చెప్పాను. రాళ్ళకు మొక్కకూడదు, దేవుడు చెప్పలేదు. యెహోవా దేవుడు మీరు రాళ్ళకు మొక్కమని చెప్పలేదు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా మీరు చూస్తే ఇశ్రాయేలు ఆ వీపింగ్ వాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళకి మొక్కుతూ ఉంటారు. బైబిల్ ప్రకారం అది తప్పు, యూదులు చేస్తున్నది తప్పు. విగ్రహములు కానీ, రాతులు కానీ, కొయ్య కానీ, ఏదైనా పోత విగ్రహాలు కానీ దేన్ని కూడా మొక్కకూడదు. రాళ్ళకి రప్పలకి అస్సలు మొక్కకూడదు. కొంతమంది రాళ్ళకి దండం పెట్టుకుంటూ పోతూ ఉంటారు. హిందువులు చేసే అని కూడా అదే. ఎవరుంటారు లోపల?
గుళ్ళో ఎవరుంటారు చెప్పండి? రాళ్లేగా అవి. కాకపోతే శిలను శిల్పంగా మార్చారు, అంతే తేడా. రాళ్లే అవి. కాబట్టి రాళ్లను ప్రేమిస్తున్నావా ఇప్పటికీ కూడా? ఒకవేళ ఆ బుద్ధి నీకుందా? ఇశ్రాయేలు చేస్తున్న పని అది, రాళ్ళకు దండం పెడతా ఉన్నారు. మరి రెండో బుద్ధి, తప్పుడు బుద్ధి వాళ్ళ దగ్గర ఉంది. ఏంటంటే ఆ కోరికలంట, ఏదో కోరిక నీకు ఉంది, ఆ కోరికను రాసి అంట కాగితం మీద ఆ ఒక కాయిన్ అల్లో పెట్టి ఆ గోడలకు సందులు ఉంటాయి కదా, ఆ సందుల్లో గుచ్చితే అంట దేవుడు అంట దాన్ని అంట చూస్తాడట, చూసి అంటే వీళ్ళకి ఇస్తాడంట జవాబు. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ గోడల నిండా కాయిన్స్ ఉంటాయి. మరి పుష్కరాలు వచ్చినప్పుడు, ఇలాంటి పనులు వచ్చినప్పుడు నేను చూశాను, ఆ నదుల్లో డబ్బులు ఇసిరేస్తూ ఉంటారు వీళ్ళు. పాపం ఎవరు తింటారో. అంటే నీ బుద్ధి అంతా ఎలాగుందంటే లోక ఆశల మీదే ఉంది తప్ప, పరమందున్న దేవుడికి మనము ప్రార్థన చేస్తే ఆయన నా యొక్క ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తాడన్న సంగతి పోయి, మనుషులు పెట్టినటువంటి ఈ దరిద్రపు ఆచారాలన్నీ చేసి, దండం పెడితే, పూలు పెడితే, లేకపోతే దక్షిణిస్తే, కొబ్బరికాయలు కొడితే, లేదా కుంకుమ పూజ చేస్తే, ఆకు పూజ చేస్తే నాకు మేలు జరుగుద్దు అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. లేదు, నువ్వు పాపము చేయకుండా ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదం వస్తుంది. మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు. చెప్పాను కదా, నేను తాగుబోతుని మానేసాను, సిగరెట్ తాగుతా మానేసాను, సినిమాలు చూసేవాడిని, సినిమా హాల్కి వెళ్ళి మానేసాను, సాయంకాలం అయితే ఫ్రెండ్స్ దగ్గర కూర్చునేవాడిని, ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని నా ఇష్టం వచ్చిన టైంకి, ఎక్కడ తినేవాడినో, సెకండ్ షోకి వెళ్ళేవాడినో, ఏమండి ఎలా తిరిగేవాడినో తెలియదు. మరి ఇప్పుడు దేవుడిని ఎరిగిన తర్వాత ఉన్నాయా? చూసావా ఎప్పుడన్నా నువ్వు నన్ను? అలాగా మార్పు పొందాలి. నిజమైన స్నేహం దేవుడితో చేస్తే నీకు మార్పు వస్తుంది. లేదు అంటే మళ్ళీ దానిలోకి వెళ్ళాలనిపిస్తుంది. నాలో తప్పులు లేవని నేను అన్ను, ఇంకా ఉండుంటాయి కొన్ని ఇంకా సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. మెయిన్గా కనబడే తప్పులన్నింటినీ, మనుషులకు కనబడే తప్పులు, బహిరంగంగా కనబడే తప్పులన్నీ కూడా మానేశాను. అంతర్లీనంగా నా మనసులో ఒకవేళ ఏదైనా చెడు ఆలోచన చేయించి ఉండవచ్చు, డబ్బు కావాలని అనిపించి ఉండొచ్చు, వడ్డీకి ఇస్తే బాగుండని అనిపించి ఉండొచ్చు, లేకపోతే ఈ స్థలం అమ్మితే డబ్బులు బాగా వస్తాయని అనిపించి ఉండొచ్చు. అది కూడా తప్పే, బైబిల్ ప్రకారం అది కూడా తప్పు. దేన్ని ఆశించకూడదు బైబిల్ ప్రకారం. దేవుడి వైపు చూస్తున్నటువంటి ప్రియమిట్ల ఆలోచన చేయవలసిందిగా బతిమలాడుకుంటాము. అలాగే 19వ అధ్యాయం 4వ వచనం, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుండును, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను. నా ఫ్రెండ్ శివ అని ఒకడు ఉండేవాడు, వాడి కట్టెలు తట్టింది, బాగా ధనవంతుడు, నా ఇళ్ళు. అలాగే చలపాయన ఒకడు ఉన్నాడు, వాడికి లాడ్జీలు ఉన్నాయి, అలాగే షాపులు ఉన్నాయి నా సెంటర్లో, ఇప్పటికే ఉన్నాయి. వాడికి వాళ్ళ నాన్నగారు వాళ్ళు సంపాదించినాయి అన్నమాట. లాడ్జీలు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, తర్వాత మెడికల్ షాప్ ఉంది, వైన్ షాప్ ఉంది. అలాగా బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు నా స్నేహితులుగా ఉన్నారు. ప్రియులరా, ఆలోచన చేయండి. అందరం ఫ్రెండ్స్ అందరం దరిదాపు 10-15 మంది ఎవ్రీ ఈవినింగ్ కలిసేవాడు. కాసేపు మాట్లాడుకుంటాం, నా సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి 7-8 గంటల టైంలో బార్కి వెళ్తాం. అందరం వాడు ఇప్పిస్తాడు, శివగాడు ఇప్పిస్తాడు, శుభ్రంగా తాగటం. ఏమండి, మళ్ళీ సెకండ్ షో సినిమాకి వెళ్ళటం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళటం. ఒక రొటీన్ అయిపోయింది జీవితం. అసలు ఇంట్లో ఉండబుద్ధి అయ్యేది కాదు. ఒక మాట చెప్పాలంటే, దేవుడిని ఎరగనప్పుడు అస్సలు ఇంట్లో ఉండబుద్ధి అయ్యేది కాదు. సాయంకాలం 6 అయితే వెళ్ళిపోవాల్సింది. ఉద్యోగానికి వెళ్ళొచ్చినా సరే 5 గంటలకి ఇంటికి వచ్చినా 6 గంటలకి స్నానం చేసి వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ ఏ టైంకి వస్తానో నాకు తెలియదు.
అది పాపపు బ్రతుకు. నాన్నగారు చాలాసార్లు కొట్టారు నన్ను, తలిపేశారు, ఇంట్లోకి కూడా రావద్దు. మా అమ్మని చెప్పారు, అన్నం పెట్టామంటే వాడికి ఊరుకోనాయి. చాలా చాలా చేశారు నాకు కూడా. కానీ బుద్ధి వచ్చినప్పుడు రాలా. ప్రభువుని ఎరగనంత వరకు నాకు బుద్ధి రాలేదండి. ప్రభువుని ఎరిగిన తర్వాతే నా పాపం ఏంటో వాక్యం ద్వారా తెలుసుకొని, ఓహో ఈ పని చేయకూడదు, మనం ఇలా నడవకూడదు అని అర్థం చేసుకున్నాం. 6వ వచనం కూడా చూడండి. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుతురు, దాతకు అందరూ స్నేహితులే. నువ్వెవరికన్నా వస్త్రాలు ఇచ్చో, అన్నం పెట్టో, ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వారి చూడటానికి డబ్బులు ఇచ్చో చేస్తే నీకు స్నేహితులు ఎక్కువ అవుతారు. నిజమే. పనికి మాలిన పనులన్నీ నెత్తినేసుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళకి స్నేహితులు ఎక్కువ ఉంటారు. నిజంగా పనికొచ్చే పనులు చేసే స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది వాస్తవం. నీ కష్టాల్లో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో ఏమండి నీకు తోడై ఉండేటువంటి వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఒకసారి నా కుమారుడికి హైదరాబాద్లో యాక్సిడెంట్ అయింది. ప్రియులారా, మరి అతనికి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసి, డాడీ ఒక 5,000 పంపించు అని అడిగారు. వాళ్ళ స్నేహితులు ఎందుకు సహాయం చేయలేకపోయారు? 5,000. నా స్నేహితులు అలా కాదు, ₹1,00,000 కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు నా కోసం. 21-22 సంవత్సరాల వయసులో ప్రియులారా, నా ఫ్రెండ్స్ అందరూ తలా కొంచెం పోగేసి వాళ్ళ ఇళ్లలో చెప్పి, అమ్మ వాడికి బాగాలేదు, వాళ్ళ అమ్మకి బాగాలేదు, ఇలాగ ఉంది పరిస్థితి, మరి మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని తలా 5,000 10,000 తీసుకొచ్చి కట్టిన వాళ్ళు. నేను అడగలేదు. నీ స్నేహితులు ఎలాంటి వారు అంటే పైన వాటికి డబ్బులు ఇస్తారా, లేదా నిజంగా కష్టంలో ఉన్నప్పుడు ఇస్తారా? ఆలోచించు. కష్టంలో ఆదుకునేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళంతా డమ్మీ, బ్లఫర్స్. వాళ్ళంతా స్నేహితులే, డమ్మీ క్యాండిడేట్స్. ఉపయోగం లేదు. అంటే ఏదైనా బాగున్నటువంటి వాటికైతేనే ఖర్చు పెడతారు, కష్టంలో మాత్రం ఖర్చు పెట్టరు, తోడు ఉండరు, రారు. ఇప్పుడు అమ్మాయికి బాగాలేదు, ఎవరు వచ్చారు? వాళ్ళే వచ్చారు. ఆసుపత్రిలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఎవడుంటాడండి స్నేహితుడు? ఎవడుండవు. అనుకోవటమే, పోయి చూసి వస్తారు అంతే. బాగున్నావా? ఏం కాదులే, ఓర్చుకో, తట్టుకో, దేవుడు మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ వస్తావులే, దేవుడు సాయం చేస్తాడు, అంతే. 4 మాటలు చెబుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మాయికి బాగాలేకపోతే అమ్మాయి పోయి పరిగెత్తుకుని పోయి తీసుకొచ్చింది. స్నేహితులు ఎవరు తెచ్చిస్తారా? వాళ్ళ ఆయన తెచ్చిస్తాడా? వాళ్ళ కొడుకు తెచ్చిస్తాడా? వచ్చి వాళ్ళు కూడా ప్రార్థనలో కూర్చొని అమ్మకి ఎలాగుందని చూడొచ్చుగా, నా భార్యకి ఎలాగుందని ఉండొచ్చుగా. ఎందుకు నడిపించలేకపోయారు వీళ్ళు? ఆత్మ లేదు. నిజమైన స్నేహితుడు కాదు వీళ్ళకి దేవుడు, పైన స్నేహితుడు, కాసేపు ఉండి ఊరట మాటలు చెప్పి పంపించే స్నేహితులు. 7వ వచనం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బీదవాడికి స్నేహితులు తక్కువ మంది ఉంటారు. మీ ఇంటికి ఎవరు రావట్లేదా? ఒక ఆమె నాతో చెప్పింది, ఏమండి పోతే కనీసం కాఫీ తాగమని కూడా అందాగా. ఎవడు పోతాడండి ఆ ఇంటికి? స్నేహితులు ఉండరు. ఆలోచన చేయి. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు దాని ప్రతిఫలం పోగొట్టుకోవడం దేవుడు వాక్యం సెలవిస్తాం. స్నేహితులు సంపాదించుకోవాలన్నా కూడా ఒకళ్ళకొకళ్ళని ఇచ్చిపుచ్చుకోవాలట. బీదవాడికి స్నేహితులు ఉండరట. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనం.
తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు చెప్పిన మాట. నువ్వు ఇప్పుడు దేవునికి స్నేహితుడువా స్నేహితురాలివా అంటే ఆ మాట చెప్తాను. దేవుడి యొక్క ఆజ్ఞలను చేస్తేనే నువ్వు స్నేహితుడివి. రాసిందిగా నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల అప్పుడు స్నేహితులు అవుతారు నాకు. లేకపోతే స్నేహితులు ఎవరు? ఒక డమ్మీ క్యాండిడేట్స్ మీరంతే. దేవుడి వాక్యం భలే కష్టంగా ఉంటుందండి, చదువుతుంటేనే భయం వేస్తుందండి. కాబట్టి నేను దేవుడికి మంచివాడినా కాదు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాను. ఇంట్లో అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి, మామయ్యకి, బాబాయికి చెప్పనటువంటి విషయాలు ఎవరు చెబుతాం? స్నేహితుడికి చెబుతాం. కష్టాలని ఎవరితో పంచుకుంటాం? మంచిగా ప్రేమించే వాళ్ళతో పంచుకుంటాం. అంటే మనం అడిగిన దాన్ని ఎగతాళిగా తీసుకోకుండా ఆన్సర్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది స్నేహితులు. మనకి జ్ఞానాన్ని వృద్ధి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది స్నేహితులు. నాకు తెలియదు అది. వాడు చెప్తాడు, ఆదరిస్తాడు. నిజమైన స్నేహితుడు ఆదరిస్తాడు. దేవుని యొక్క ప్రేమలో యాకోబుకు రాసినటువంటి పత్రిక, యాకోబుకు రాసిన ఆ పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఎవరిని నమ్మాడంట? మరి ఇప్పుడు ఏమయ్యాడంట? మరి నువ్వు నమ్మావుగా, స్నేహితుడివి స్నేహితురాలు అయ్యావా? ఎందుకంటే అతను విశ్వాసులకు తండ్రిగా నడిచాడు, నువ్వు విశ్వాసం లేని వ్యక్తిగా తిరుగుతున్నావు. అందుకనే స్నేహితులు కాలేకపోతున్నావు. బైబిల్ యొక్క వాక్యం హృదయమును తెరవబడాలి, ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. అలాగే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరిని ప్రేమిస్తే ఏది గైకొంటారో రాశాడు. అంటే నువ్వు ఇప్పుడు ఈ ఆజ్ఞలను, అంటే దేవుడు బైబిల్లో చెప్పిన ఆజ్ఞలను కనుక అనుసరించడం లేదు అని అంటే దేవుడిని నువ్వు ప్రేమించడం లేదు అని అర్థం. స్నేహితుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా లేచి వెళ్ళిపోతాం. ప్రార్థనకి రండి అంటే ఇప్పుడు ప్రార్థన ఏంటి? మరి ఇప్పుడు స్నేహితుడు ఏంట్రా? అర్ధరాత్రి స్నేహితులు ఏంట్రా? పడుకోవచ్చు కదా. అర్ధరాత్రి ప్రార్థనలు వద్దు, అర్ధరాత్రి వాక్యం చదవద్దు, మీటింగ్లు పెట్టుకోకూడదు. కానీ మనం మాత్రం అర్ధరాత్రులు స్నేహితులతో తిరగచ్చు, మొఖాలకంత కేకులు పూసుకోవచ్చు, రోడ్డు మీదే కేకులు కట్ చేయొచ్చు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి వచ్చారండి ఈనాడు క్రైస్తవులు. ఏది చెయ్యొద్దని చెప్పాడో దేవుడు దాన్నే చేస్తాడు. దేవుడికి రావాల్సిన మహిమ లేదు. విసుగు, కోపం, నిర్లక్ష్యం, ఎన్ని రకాలు ఉంటాయి అనుకుంటున్నారు ఆ మనుషుల్లో. నిజమైన స్నేహితులుగా నువ్వు ఉంటే అర్ధరాత్రి పూట వెళుతున్నావే, మరి అంతకన్నా తీసిపోయినవాడు ఆ దేవుడు. నిజమైన స్నేహితుడు కాదాయన? అంతకన్నా తేలిక, అంతకన్నా చీప ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో 9-10 వచనాలకు నేను వస్తాను. 9-10. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాడు అంటే స్నేహితుడు. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయముతో సంతోషపరుస్తుంది. బీరు తాగేవాడికి బీరు ఇస్తే సంతోషం, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఇస్తే సంతోషం, గుట్కా తినేవాడికి గుట్కా ఇస్తే సంతోషం, సినిమాలు చూసేవాడికి సినిమాలు చూసుకుంటే సంతోషం. ఏ పాపం?
వాక్యం చెప్పేవాడికి వాక్యం చెబితే సంతోషంగా ఉంటుందండి? ఉండట్లేదు కదా. మీ ముఖాలనే అలాగే కనపడుతున్నాయి కదా, సంతోషం లేని ముఖాలే కదా. కారణం ఏంటంటే దేవుడి మాటలు రుచించవు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోరికి మాటలు, పనికి మాలి మాటలు మాట్లాడుకుంటాను చూడండి, నవ్వుకుంటూ ఉంటాను నేను. భలే ఉంటుంది. భలే అంటావు అక్క నువ్వు అసలు, అరే నువ్వు భలే చిలిపోడిరా. అబ్బా అవునా అవునా అంటే వాళ్ళ మాటలు అయితే బాగా అర్థమవుతున్నాయా నీకు? దేవుడి మాటలు అర్థం కావట్లేదా? ఏమన్నా ఇంగ్లీష్లో చదువుతున్నారా నీకు అర్థం కాకుండా? తెలుగేగా, నీ భాషేగా. కాబట్టి మనము నిజంగా దేవుళ్ళు ఆనందిస్తున్నామా, లోకల్లో ఎక్కువ ఆనందిస్తున్నామా? నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతావు, ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు పాటలు పాడతావు, ఎంతసేపు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి పరిచర్య చేస్తావు? నేను ఒక సంఘానికి వెళ్ళాను, చాలా పెద్ద సంఘం. అది అంతా రేకుల షెడ్, ఏదో సిమెంట్ దిమ్మెలు, మామూలు బజార్లో అమ్మే దిమ్మెలతో కట్టారు. సరే నన్ను సేవకు పిలిచాడు. ఎక్కడ? నందిగామ జిల్లాలో, పల్లెటూరు. దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిళ్ళారా. అక్కడ వెళ్ళినప్పుడు నేను ఒక 5-6 ఆడవాళ్ళు, అక్కడొక ఆమె, అక్కడొక ఆమె, అక్కడొక ఆమె కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమి మొదలవలా మీటింగ్, గంట క్రితమే 5 ఆడవాళ్ళు వచ్చి, అయ్యా వాతావరణం మంచిగా చేయి, వాక్యం మంచిగా ఉండేటి చేయి, మారు మనసు పొందేటట్టు చేయి, అయ్యా అన్నీ సక్రమంగా జరిగేట్టు చేయని వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకే సిగ్గేసింది, నాకు కూడా సిగ్గేసి, రైట్ నేను ఇక్కడ ఊరు కూర్చోవడం ఏంటంటే నేను కూడా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి, వాళ్ళకి నేను ఎవరో తెలియదు, మగవాళ్ళు ఎవరు లేరు. కానీ ముందెళ్ళా. సేవకుడు కూడా నన్ను కలవలేదు, ఫోన్ చేయలేదు నేను సేవకుడికి. ప్రియులరా, ఒక అరగంట 30 గంట అయిన తర్వాత సేవకురాలు ఆ బృందాలు వచ్చాయి. అప్పటికే 5 మందిరం అంతా శుభ్రం చేసి కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నిజంగా అలాంటి మనుషుల మధ్య నేను పెరిగాను, నడిచాను, ప్రార్థించాను వాళ్ళతో పాటు. సరే నేను అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఆయన నన్ను చూడలేదు, పాస్టర్ గారు నన్ను చూడలేదు. అమ్మ పాస్టర్ గారు ఊరి నుంచి రావాలి, ఆయన యొక్క ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు స్టేజ్ మీద. ఓకే, మంచిదే. దేవుని ప్రేమిస్తున్న ప్రేమ. సరే, ఎవరో నా ముఖం తెలిసిన వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఉండి అయ్యగారు వచ్చారండి, అక్కడ కూర్చుని ఉంటున్నారు, ఆయనే కదా అని అంటున్నాడు. అది సేవకుడు చూసి, సారీ సేవకులు వచ్చి ఉన్నారు, నేను గమనించలేదు అని చెప్పాడు. ప్రార్థన, మొర, దేవుడి పని ఎంత నువ్వు చేస్తే అంత ఆశీర్వదించబడతావు. విసుక్కోకూడదు దేవుడి పని. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడు కూడా విసుక్కోకుండానే నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు విసుక్కుంటే దేవుడు విసుక్కుంటాడు, నువ్వు ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా ప్రేమిట్లా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన ఏ కీర్తన చెప్పండి లూర్దమ్మ గారు? ఏదో చదువుకున్నాను. కీర్తన ఏ కీర్తన మనం చదువుకున్నాం చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చక్కగా చదివింది ఈ కవిత, చివరికి ఆ పిల్ల మళ్ళీ చెప్పాలి కదా. ఏ కీర్తనమ్మా? కీర్తన 26 దావీదు కీర్తన చదువుకున్నాం. దావీదు కీర్తనలో చదువుకున్నటువంటి కీర్తనలో ఒక మంచి మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. మీకు ఎంత చెప్పినా ఇదే పద్ధతి కాబట్టి ఒక మంచి మాటలు మనము చూద్దాం. ఎలాగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు దావీదు. నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. అతను చెప్తున్నాడు దేవుడికి, నేను యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాను, ఏమీ సందేహపడకుండా నీ యందు నేను నమ్మిక ఉంచాను. సందేహమే లేదు, చేస్తావు, చూస్తావు, ఇక ఇంతే. ఏమమ్మా బిళ్ళేసుకోవచ్చు కదా,
దేవుడు లేడు నాకు అందొక రామంది ఈ మాట. దేవుడు లేడా నాకు అని ఉన్నాళ్ళేమ్మా, అంటే త్వరగా తగ్గుద్దిలే వేసుకుంటే బిళ్ళానంటే, ఎందుకు? నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, దేవుడే తగ్గిస్తాడు. ఎంత ధైర్యం అండి. భరత్ కుమార్ గారిని మన దగ్గరికి ఒక ఆయన ఇచ్చేవాడు. ఆయన ఇటు పక్క ఉండే గుండె అంటే ఇటు పక్క వచ్చేసిందంట. డాక్టర్ దగ్గరికి పోతే గుండె జరిగింది, నీకు చచ్చిపోతావు అన్నారట. ఆసుపత్రిలో చేరమని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అడిగితే వద్దు పదండి ఇంటికి అన్నాడు. ఇంటికి వచ్చాడు, తలుపులు వేసుకున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. చస్తే ప్రభు సన్నిధిలో చనిపోవాలి, ఆసుపత్రిలో చనిపోకూడదు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లరా ఒక వారం రోజులకి మళ్ళీ మామూలుగా అయిపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఇట్ట జరిగిందయ్యా, ఇటు మారిన గుండె మళ్ళీ ఇటు వచ్చింది అన్నారంట. అద్భుతములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు జరిగించువాడా అంటాం కాదండి, రుజువు చేయి. నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో దేవుడికి తెలియదా? తెలుసు. చూడండి 3వ చరణంలో అంటాడు, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటాను. మర్చిపోలేదయ్యా, నువ్వు చేసిన ఉపకారాలు ఏం మర్చిపోలేదు, నా కళ్ళ ముందు పెట్టుకున్నాను, అన్నీ చెప్పుకుంటున్నాను నేను అందరికీ. అమ్మ 3వ ఏళ్ళలో నేను పడ్డానంట, బతికిచ్చాడు. 7వ నెలలో 7వ సంవత్సరంలో బావిలో పడ్డానంట, బతికిచ్చాడు. నన్ను కుక్క కరిచింది, అప్పుడు బతికిచ్చాడు. డాబా మీద నుంచి కింద పడ్డాను, బతికించాడు. అన్నీ గుర్తుకొస్తున్నాయట. చెప్పావా ఎప్పుడన్నా దేవుడికి అలాంటి కృతజ్ఞతాస్తుతులు? చెప్పావా? గుర్తుకు రావట్లేదా నీకు? ఇప్పుడు అంటున్నాడు దావీదు, విన్నారు కదా ఏమండి? దేవుని ప్రేమలో నీ కృప నా కన్నుల ఎదురు నుంచుకున్నాను, అన్నీ గుర్తు చేసుకుంటున్నా, నువ్వు చేసిన పనులన్నీ. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నా, నేను దారి తప్పాలా, తప్పుడు మార్గానికి వెళ్ళాల్సిన లేను. 4వ మాట మనందరికీ పనికొచ్చే మాట చూడండి, 26:4. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందించింది. మీకు పనికి మాలిన వాళ్ళే స్నేహితులు ఎక్కువ, లేకపోతే దేవుడిని ఎరిగి దేవుళ్ళు నడిపించే స్నేహితులు ఎక్కువ? చెప్పండి, అసలు ఉన్నారేమో చెప్పండి. దేవుళ్ళు నడిపించే స్నేహితులు నాకు ఉన్నారండి అని చెప్పండి. ఎవరైనా చేతులు ఎత్తండి చూద్దాం, దండం పెడతా మీకు. పనికి మాలిన వాళ్ళ పేరు చెప్పండి, అబ్బో 100 చెబుతాం. అది పనికి మాలి, ఇది పనికి మాలి, వాడంతే ఈడంతే, అందరి గురించి చెబుతాం పనికి మాలిన వాళ్ళ గురించి. అంటే పనికి మాలిన వాళ్ళు బాగా తెలుసు, కానీ దేవుడు ప్రేమించే బిడ్డలు ఎవరో తెలియదు. నీకు రాస్తా ఉన్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యమే చేయను, అంటే స్నేహమే చేయను. ఇంత ధైర్యం నీకుందా? మాట్లాడగలవా? 5, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. మనకు ఉన్నవాళ్ళంతా భక్తిహీనులే. చర్చికి రాలేదంటే భక్తిహీనతే కదా. చర్చికి రాలేదంటే భక్తిహీనతే. బాప్తిజం తీసుకోలేదంటే భక్తిహీనతే. బలారాధనలో పాల్గొనలేకపోతున్నాం అంటే భక్తిహీనతే. సమయానికి చర్చికి రాలేకపోతున్నాం అంటే భక్తిహీనతే. ఇవన్నీ భక్తిహీనతలు. హీనత అంటే చెయ్యలేకపోవటం, హీనంగా ఉంటుంది, అది పరిశుద్ధంగా ఉండదు అది అని అంటున్నాడు. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా అనే బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేసి దండం పెడతానయ్యా, నాకు ఇలాంటి కృప ఇచ్చినందుకు నీకు చుట్టూ తిరుగుతానయ్యా. మనం మందిరం చుట్టూ తిరుగుతామా? అసలు మందిరానికి రావడమే ఆలస్యం అయితే ఇంక చుట్టూ తిరగటమా? దేవుని యొక్క ప్రేమ ఆలోచన. మేము యాజ్ ఎ హిందూగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి. గుడికి వెళ్తే ఏం చేస్తాం ఫస్ట్ చెప్పండి? ఫస్ట్ వెళ్ళంగానే ఎదురుగా బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి దండం పెడతాం. అక్కడ ఒక గంట ఉంటుంది, ఆ గంట ఒకటి కొట్టి చెంపదెబ్బలు వేసేసుకొని ఏం చేస్తాం? రైట్ సైడ్ నుంచి తిరగాలి, ఎడం సైడ్ నుంచి తిరగకూడదు, కుడివైపు నుంచే తిరగాలి. కుడివైపు నుండి తిరుగుతూ దానికి 3 గోడలు ఉంటాయి, 4వ వైపు ఏమో ద్వారం ఉంటుంది.
ఈ గోడల్ని అంటుకుంటూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని అంటుకుంటూ పోతాం. అందుకనే అక్కడ మరకలు ఉంటాయి బాగా, చేతులు ఆ మాటికి అనిపిస్తారు కదా చాలామంది. కొంతమంది తలకాయ కూడా పెడతారు. యాజ్ ఎ హిందీకి చెప్తున్నాను, అది కూడా భక్తి అనుకున్నాం. గంట కొడితే వైకుంఠంలో వినపడుద్ది అనేవాళ్ళు మాకు. ఇక్కడ గంట కొడితే అంట గుళ్ళో వైకుంఠంలో వినపడుద్ది అంట విష్ణుమూర్తికి అని అనేవాళ్ళు. అందుకని గంటలు కొట్టేవాళ్ళు. పిల్లలకు కూడా అందకపోతే భుజం మీదకి ఎక్కించుకొని గంటలు కొట్టిస్తాం. ఎందుకని వైకుంఠంలో వినపడుద్ది అంట. వైకుంఠం అంటే స్వర్గం. ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. పాపానికి దారులు ఎక్కువ ఉంటాయి, పరిశుద్ధతకి దారులు తక్కువ ఉంటాయి. అందుకని దేవుడు 2 మార్గాలు చెప్పాడు, విశాల మార్గము, ఇరుకు మార్గం. విశాల మార్గం పాపానికి తీసుకెళ్తుంది, ఇరుకు మార్గం కొందరు దొంగతనంగా ప్రవేశిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రవేశించలేరు అని ప్రభువారు చెప్పారు. నీకే మార్గం కావాలి, విశాల మార్గమా, ఇరుకు మార్గమా? ఆలోచించి మా ఇంట్లోకి రాగానే నా గదిలో మీకు కనబడుతుంది అది. ఇది విశాల మార్గంలోకి వెళితే ఎలా ఉంటుందో అలాగే దేవుడి మార్గంలోకి ఎలా ఉంటుందో 2 కూడా అక్కడ బొమ్మ రూపంలో ఉంటాయి. అక్కడ వాక్యాలు కూడా రాసి ఉంటాయి, కావాలంటే చదవండి ఎప్పుడు. మీ ఇంట్లో ఉంది అలాగా విశాల మార్గము, ఇరుకు మార్గం అనేది మాట ఎప్పుడైనా విన్నావా నువ్వు బైబిల్లో? ఆలోచన చేయవలసింది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దేవుని యొక్క ప్రేమలో 24వ వచనం. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకడినొకడు హెచ్చరించచ్చు. ఒకడినొకడు అంటే స్నేహితుడు ఎలాగ ఉండకూడదు? సమాజంగా కొట్టు మానేయకూడదు. అంటే ఫ్రెండ్స్ కలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసులు కలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ప్రార్థనలో ఒకరినొకడు హెచ్చరించచ్చు. అంటే వాడు తప్పు చేశాడు అనుకో, వీడు చెప్పాలి, వీడు తప్పు చేస్తే వాడనాలి. హెచ్చరించుకోవాలి ప్రార్థనలో. దేవుని యొక్క ప్రేమ, దేవుడి యొక్క కృప ఆలోచన చేస్తే దేవుడు నీతో ఉండి నడిపించి బలపరిచి స్థిరపరిచి కార్యము జరిగించి నిన్ను కూడా దేవుడు తన మార్గంలో వాడుకుంటాడు. ఒకవేళ అలాగ వద్దు, నాకు ఇది జాలేండి, నా బతుకి జాలేండి అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే బయట అనేక మంది రక్షణ లేని వారు కూడా బతుకుతున్నారు. నీకు ఇంటి ముందే ఎంతోమంది రక్షణ లేని వారు బతుకుతున్నారు. నువ్వు కూడా బతకచ్చు, కాదు ఏం లేదు. వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదు, నీకు దేవుడి రాజ్యం ఉంటుంది. అదే తేడా. వాళ్ళు పాతాళంలోకి వెళ్తారు, నువ్వు పరలోకంలోకి వెళ్తావు. తేడా అదే. అయితే అది ఇప్పుడు తెలియదు. వాళ్ళు బతుకుతారు, నువ్వు బతుకుతావు. అందుకనే గోధుమలు గురుగులు ఎదగనియండి అన్నాడు ప్రభువారు. వద్దాం అయ్యగారండి, వద్దొద్దు, ఎదగని. కోతకాలం ఒకటి ఉంది, అప్పుడు గురుగులను గోధుమలను వేరు చేద్దాము, గురుగులను కాల్చివేయుదాము అన్నాడు. కోతకాలం దాకా వాళ్ళు నువ్వు కలిసే పెరుగుతారు. నీ పక్కనే రక్షణ లేని వారు ఉంటారు, బూతులాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, వడ్డీకి ఇచ్చేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు అందరూ ఉంటారు నీ పక్కనే. వాళ్ళతో నీకు స్నేహం లేదా? ఉంటుంది. అమ్మో మాట్లాడకుండా ఉంటావా? అమ్మో అది అయ్యే పనే కాదు. పాపులు అందరితో మాట్లాడతావు, కానీ దేవుడితో మాట్లాడటానికి నీకు మనసు రాదు. ఎలాంటి స్నేహం నీకు? దేవుడి స్నేహం ఎలాంటి? ఒకసారి ఆలోచించి మోకరించి ప్రార్థించేసి